ఈ దినమున మనము 15, 16 కీర్తనలు మనం ధ్యానం చేసుకుందాం. చదవండి అమ్మా. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధం చేరుకుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవారు ఎన్నడూ తలచుతారు. చదవబడిన లేఖన భాగాన్ని గమనించండమ్మా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు? అంటే ఒక అర్హత. దేవుని యొక్క గుడారములోను అలాగే ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించదగినటువంటి వారు ఎవరై ఉన్నారు అనేటటువంటి వివరణ కీర్తనాకారుడు వివరిస్తున్నటువంటి విధానం ఇది. మనలో చాలామంది కోపడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం, దుర్భాషలాడే విధానాలు చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు చెప్పుకునే మాట ఏమిటి అంటే, కోపం వచ్చేసింది గబక్కన అనేశాను, దేవుడు నన్ను క్షమించునుగాక అని అనేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క గుడారములో అయినను పరిశుద్ధ పర్వతం మీద అయినను నివసించదగటకు యోగ్యుడైన వాడు ఎలా ఉంటాడు అనేటటువంటి వివరణ ఇవ్వటం జరిగింది. చూడమ్మా. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యథార్థంగా ప్రవర్తించాలి, అలాగే నీతిని అనుసరించాలి, అలాగే హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఎవరు? దేవుని యొక్క గుడారములో అతిథి, అలాగే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడు, అంటే యోగ్యుడైన వాడు. ఎలా ఉండాలంటున్నారమ్మా? యథార్థమైన ప్రవర్తన ఉండాలి. మొదటి లక్షణం ఏంటి? యథార్థమైన ప్రవర్తన, అలాగే నీతిని అనుసరించుచూ ఉండాలి. అర్థమవుతుందా? యథార్థమైన ప్రవర్తన, తర్వాత నీతిని అనుసరించుచు సంచరించేటటువంటి విధానం, అలాగే హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అంటే మనం మాట్లాడే మాట నిజము అనేటటువంటి ఆ యొక్క మాట అది ఎలా ఉండాలమ్మా? హృదయపూర్వకంగా ఉండాలి, కపటంగా ఉండకూడదు. కొందరు పైకి ఒక మాట చెప్పి లోపల ఒక పని చేస్తూ ఉంటారు, ఆ రీతిగా ఉండకూడదు అనమాట. అలాగే చూడండి, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, అంటే దుర్భాషలాడడు, లేదంటే సాడీలు చెప్పడు. అర్థమైందా? ఎలాంటి వాడు? ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటారో, ఎవరైతే నీతిని అనుసరించి నడుచుకుంటూ ఉంటారో, ఎవరైతే హృదయపూర్వకముగా నిజం మాట్లాడతారో అట్లాంటి వారు కొండెములాడరు. అలాగే తన చెలికారికి కీడు చేయడు. చెలికాడు అంటే ఎవరు? స్నేహితుడు. స్నేహితుడికి ఏం చేయడమ్మా? కీడు చేయడు, మేలే చేయడానికి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే తన పొరుగువాని మీద నింద మోపడు. తన యొక్క పొరుగువాని మీద నింద మోపడు. మరి నింద మోపేవారుగా మనం ఉన్నాము, మోపని వారుగా ఉన్నాము, ఒక్కసారి మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి. అర్థమైందా? ఎలా ఉండడంట? దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించుటకు యోగ్యుడైన వాడు, ఆయన దగ్గర అతిథిగా ఉన్నవాడు ఎలా ఉండాలంట? నాలుకతో కొండెములాడకుండా, అలాగే తన యొక్క చెలికానికి కీడు చేయకుండా, పొరుగువాని మీద నిందలు వేయకుండా ఉండాలి. అంతేకాదు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఎవరి దృష్టికి? ఎవరైతే దేవుని అనుసరించి నడుచుకుంటారో, నీతిగా నడుచుకుంటారో, యథార్థంగా ప్రవర్తిస్తారో, హృదయానుసారంగా నిజాలు మాత్రమే మాట్లాడతారో అట్టి వారికి నీచుడు అనేటటువంటి వాడు ఎలా ఉన్నాడమ్మా? అసహ్యుడిగా ఉన్నాడు. కానీ నీచుడైనటువంటి వాడు భక్తిహీనుడికి ఇష్టడుగా ఉంటాడు. చూడండి, చిన్నపిల్లలైనా పెద్దవారైనా
మంచికి త్వరగా లోబడతారా, చెడుకి లోబడతారా? చెడుకి త్వరగా లోబడిపోతారు. కానీ మంచిని అనుసరించి నడుచుకోవాలి అనుకున్నటువంటి వాడు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఆ చెడు మార్గమును ఉపదేశించేటటువంటి వారు ఎలా ఉంటారమ్మా? ఎలా కనపడతారు? అసహ్యంగా కనపడతారు. అర్థమవుతుందా? కాబట్టి గమనించాలి మనం. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఒకవేళ అతడికి ఏదన్నా ఎవరి దగ్గరైనా ఏమైనా తీసుకొని ఒకవేళ అతనికి ఏమైనా నష్టం వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు సహజంగా ఎవరైనా సరే ఎవరి దగ్గర తీసుకొని నష్టాలు వచ్చేస్తే ఏం చేస్తారమ్మా? మేము ఇవ్వలేము, ఏదో ఇంత ఉంది అది తీసేసుకోండి, ఇంకా మమ్మల్ని వదిలేసేయండి అంటారు. కానీ దేవుని అనుసరించి నడుచుకునేటటువంటి వారు ఏమంటున్నారు? అతడు ప్రమాణం చేయగా, ఏమని ప్రమాణం చేస్తారు? మొదట మీరు నాకు ఏమైనా ఇస్తే వచ్చే లాభంలో మీకు ఇవ్వటమో లేకపోతే మీకు ఎంత ఇస్తానో చెప్పే విధానంలో అతడికి నష్టము కలిగినా కూడా మాట అనేది తప్పదు. అర్థమైందా? అలాగే తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. అంటే వడ్డీకి ఇయ్యటము అంటే ఇక్కడ మనం చూసినట్లయితే వడ్డీ వ్యాపారులు అనేకులు ఉన్నారు. ఎలాంటి వడ్డీ వ్యాపారులు ఉన్నారు? నీవు తినకపో, నీవు పని చెయ్యకపో, సాయంత్రానికి నా డబ్బులు నాకు ఇవ్వవలసిందే. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా చూస్తున్నాం, అప్పుల బాధ తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. మొన్నటి దినమును హైదరాబాద్ హబ్సిగూడలో ఒక ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకొని పిల్లలకి విషం ఇచ్చేసి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా హ్యాంగ్ చేసుకొని చనిపోయారు. ఒక 6 నెలల నుంచి ఆయనకు ఉద్యోగం లేదంట, అప్పులు పెరిగిపోయినాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనాయి, అనారోగ్య సమస్యలు ఎదురైనాయి. మరి అతడు ఎంత ప్రెషర్ అతనికి లేకపోతే అతను ఆ నిర్ణయాన్ని తీసుకుంటాడు? ఒక పాప 9వ తరగతి, ఒక బాబు 5వ తరగతి అనుకుంటా. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఈ విషయం ఏంటంటే తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అంటే అర్థము ఎదుటి వారి యొక్క నాశనాన్ని కోరుకునేటటువంటి వడ్డీకి ఇవ్వకుండా ఉండేటటువంటి విధానం. ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు తెచ్చుకుంటే బ్యాంకు వడ్డీకి ఇస్తుంది. ఎంత వడ్డీకి ఇస్తుంది? మనం అఫోర్డ్ చేయగలిగిన వడ్డీకి ఇస్తుంది. అవునా? మనం తిరిగి కట్టగలిగిన వడ్డీ అది. మనం పొద్దున్నుంచి సాయంత్రం దాకా చెమటోర్చి సంపాదించిన మొత్తం తీసుకెళ్లే విధంగా ఉండదు. నువ్వు 4 రోజులు కష్టపడితే నీ ఒక్కరోజు డబ్బులు ఆ నెలకు సరిపడా తీసుకునేట్టుగా ఉంటుంది అక్కడ బ్యాంకుల్లో. అర్థమవుతుందా? అంటే అందుకనే చాలామంది బ్యాంకులో లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అర్థమవుతుందమ్మా? అంటే ఆ యొక్క నియంత్రణ ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ అంటే వారు అధిక వడ్డీలు వారు కూడా వసూలు చేస్తే ఇంకా ఈ భూమి మీద ఎవరు కూడా బ్రతకగలిగిన వారు ఉండరు. కనుక ఎవరైతే దేవుని అనుసరించి నడుచుకుంటాడో వాడు ప్రమాణము చేయగా నష్టము కలిగినా కూడా మాట తప్పుడు. అలాగే తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. అంతేకాదు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. నిరపరాధిని ఇబ్బంది పెట్టుటకై, నాశనము చేయుటకై లంచాన్ని పుచ్చుకోడు. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సుపారీలు అని, అడ్వాన్సులు తీసుకోవటం, ఎవరైనా హత్య చేయటమో బాధ పెట్టడమో అలాంటివి మనం వింటూ ఉంటాం అక్కడక్కడ. సో అలాంటి పనులు అతడు చేయడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కూడా కదల్చబడడు. ఎలాగా? ఎవరైతే దేవునికి అనుసరించి నడుచుకుంటున్నారో, ఎవరైతే కొండెముగా మాట్లాడరో, ఎవరైతే ఎదుటివారికి అంటే స్నేహితులకి కీడు చేయరో, ఎవరైతే పొరుగువాని మీద నిందలు వేయడో, ఎవరైతే దుష్టుని అనుసరించి నడుచుకోడో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారిని సన్మానించే వారుగా ఉంటారో, ఎవరైతే చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటారో, ఎవరైతే అధిక వడ్డీలకు ఇచ్చి బాధ పెట్టకుండా ఉంటారో, ఎవరైతే నిరపరాధిని హింసించుటకై లంచం పుచ్చుకోకుండా ఉంటాడో వాడు ఎలా ఉంటాడమ్మా? ఎలా ఉంటాడు? కదల్చబడడు. ఎందుకని? దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు కాబట్టి, ఎప్పుడు దేవుడు వెన్నంటి ఉండి నడిపిస్తూ ఉంటాడు కాబట్టి వాడు ఎప్పుడు కూడా కదల్చబడకుండా స్థిరంగా బలంగా ముందుకి సాగిపోయేవాడుగా ఉంటూ ఉంటాడు. కాబట్టి మనము ఈ యొక్క విధానంలో ఉన్నామా లేమా అని మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకంటే మన యొక్క విధి విధానాల్లో మనం ఎక్కడైనా సరే నీతిని అనుసరించకుండా ఉన్నా కూడా, యథార్థంగా ప్రవర్తించకపోయినా కూడా, అలాగే నిజాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకోపోయినా కూడా మనం దేవుని యొద్ద నిలబడటం కూడా మనకు అర్హత ఉండదు. కాబట్టి
ఈ యొక్క విధానాన్ని మన యొక్క హృదయంలో తలంచుకుంటూ మనల్ని మనం స్వపరిశీలన చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. అర్థమైందా? అలాగే చూడమ్మా 16వ కీర్తన చదవండి. ఈ శరణు క్షేమాన్ని నన్ను కాపాడు. నీవే ప్రభువు. నీ కంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలా అనుకుని భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. వారు నాకు కేవలం ఇష్టం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమ విస్తరించు. వారు అర్పించు రక్తపాని అర్పణలో నేను అర్పించను. వారి పేర్లు నా పెదవులు నెట్టను. యెహోవా నా శ్వాస భాగము, నా పానీ భాగము. నీవే నా భాగము కాపాడుచున్నావు. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది. నాకు ఆలోచన కర్త అయిన యెహోవాను స్తుతించను. రాత్రి గడియలలో నా అంతర్యము నాకు బోధిస్తున్నది. సదాకాలం యెహోవా యందు నా అభివృద్ధి నిలుపుచున్నాను. ఆయన నా కృపాశ్రమంలో ఉన్నాడు కనుక నేను కదులుతున్నాను. అందువలన నా హృదయం సంతోషిస్తున్నది, నా ఆత్మ హర్షిస్తున్నది, నా శరీరము కూడా సురక్షితంగా విశ్వసిస్తున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టను. నీ పరిశుద్ధిని కుదిపట్టలేదు. జీవమాత్మను నీవు నాకు తెలియజేసదు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. ఈ యొక్క విధానాన్ని కీర్తనాకారుడు ఏ రీతిగా రాసి ఉన్నాడంటే పైన మనం చూస్తే కనుక దావీదు రసిక కావ్యము అని ఉన్నది. అంటే ఇక్కడ రసిక కావ్యము అంటే మనకు తెలిసిన భాషలో ఉన్నటువంటిది కాదు. ఒక సంతోషకరమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సమస్తమును చూసి అభివర్ణిస్తూ ఆనందిస్తూ పలికినటువంటి పలుకులుగా మనం గమనించాలి. ఇక్కడ చూడమ్మా ఎంత సంతోషంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఆయన ఎదుటి వారికి చెప్తున్నాడు ఏమని? దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము అంటూ నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. అంటే దేవునితో నేనేం చెప్తానంటున్నాడు మా కీర్తనాకారుడు? నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను రక్షించుము, నన్ను కాపాడుము, ఎందుకంటే నీవే నా ప్రభుడవు, అంటే నా రారాజు నీవే, నీకంటే నాకు క్షేమాధారము లేదు, అంటే నీకంటే నన్ను రక్షించగలిగిన వారు ఎవరూ లేరని నేను ఆయనతో మనవి చేయుదును, ఆయనతో నేను డైరెక్ట్గా స్ట్రైట్గా చెప్పుదును అని ఆయన అంటున్నాడు. అలాగే నేను ఇలాగ అందును, నేను ఇలా కూడా అంటాను, ఏమంటున్నాను? భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులు నెత్తను. అంటే ఏమంటున్నాడు మా మరలా కీర్తనాకారుడు? నేను ఇలా చెప్తా. అంటే ఎవరితో చెప్తా అంటున్నాడు? ఎవరితో చెప్తా అంటున్నాడమ్మా? దేవునితో నేను ఇలాగ అంటాను. ఏమంటాను? భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, అలాగే వారు నాకు కేవలము ఇష్టలు. అంటే భూమి మీద ఉన్నటువంటి భక్తులే నాకు ఇష్టలు, వారే శ్రేష్ఠులు అని. అంటే ఈ విధానం ఎలా ఉందో ఆలోచించండి. మన కవ్వింపు అంటే దేవునితో కవ్విస్తున్నట్టుగా, అంటే అయ్యా నీ పరలోకమందున్న భక్తుల సంగతి కాదు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారే నాకు ఇష్టం. అంటే అక్కడ ఏంటి? నీ దూతలు నాకు ఇష్టం లేదు అంటే ఒక ఎలాంటిదంటే ఒక ఫన్నీ సందర్భాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునితో ముచ్చటించేటటువంటి ఆ ముచ్చట్లు, ఆ యొక్క విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. వారు నాకు కేవలం ఇష్టలు, అయితే యెహోవాని విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించను. వారు అర్పించు రక్తపానీయములు నేను అర్పింపను. ఏమంటానమ్మా? వారు వేరొకరిని ఆశ్రయించి ఉన్నారు, వారికి శ్రమలు విస్తరిస్తాయి, అయితే వారిచ్చినటువంటి అర్పణ రక్తార్పణ నేను చెయ్యను, వారి పేర్లు నేను పదవున ఎత్తను. అంటే నా నోటితో నేను వారి పేర్లు ఉచ్చరించను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. చూడమ్మా, అంటే దేవునితోనే చెప్తున్నాడు ఏమని? నీవే నాకు ఎవరంటున్నాడు? నా స్వాస్థ్య భాగము నీవే అంటూనే ఏమంటున్నాడు? నా పానీయ భాగము కూడా, అంతేకాదు నీవే నా భాగమును కాపాడుచున్నావు. అంటే మనం ఎట్లా అంటే
ఇప్పుడు ఒక చిన్న సందర్భంలో ఎవరన్నా మన మంచి స్నేహితులమైనటువంటి మన స్నేహితుడు ఎవరన్నా అలిగాడు అనుకోండి, ఆ స్నేహితుడిని ఎలాగా కవ్విస్తాం మనం? అరే ఇంకో నువ్వే కదా నాకు అన్నీ చూస్తుంది, నాకు అన్నీ ఇస్తుంది నువ్వే కదా, నువ్వు అలిగితే ఎట్టా, నేనేదో సరదాగా అన్నాను, జోక్గా అన్నాను అని అనేటటువంటి ఆ యొక్క సందర్భం లాగా మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ విధానాన్ని మనం గమనించాలి. ఎందుకంటే నా స్వాస్థ్య భాగము నువ్వే అంటున్నాడు, నా యొక్క పానీయ భాగము నువ్వే అంటున్నాడు, అలాగే నీవే నా భాగమును కాపాడుతున్నావు అంటున్నాడు. అర్థమైందా? నా ఆస్తి నువ్వే, నా అంతస్తు నువ్వే, నువ్వే వాటిని కాపాడుతున్నావు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నా దగ్గర ఒక కారు ఉందమ్మా, నా కారు నీదే, నా కారు అన్నా, నా కారు నా దగ్గర నుంచి దొంగిలించిన నువ్వే కాపాడుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వే నన్ను సంరక్షిస్తున్నావని కదా, నీకు నీవే కావలి కాస్తున్నావనే కదా, నీ నుండి దూరంగా పోకుండా నన్ను కూడా పట్టుకొని ఉన్నావనే కదా అర్థం. అవునా కదా? నా స్వాస్థ్య భాగము నీవే, అలాగే నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను. ఏంటి శ్రేష్టమైన స్వాస్థ్యం ఆయన కలిగింది? ఏం కలిగింది చెప్పండి? ఏం కలిగింది? దేవుడే. ఎందుకంటే పై వచనంలో ఏముంది? యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. అంటే ఎవరు నా స్వాస్థ్య భాగం? ఎవరు? యెహోవా. నా పానీయ భాగం ఎవరు? యెహోవా. నీవే నా భాగమును కాపాడుచున్నావు అంటే నా స్వాస్థ్య భాగమును, పానీయ భాగమును కాపాడుచున్నావు. అలాగే శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. శ్రేష్టమైన స్వాస్థ్యం ఏంటి అక్కడ? ఏంటమ్మా అక్కడ శ్రేష్టమైనటువంటి స్వాస్థ్య భాగం ఏంటి అక్కడ? దేవుడే. నాకు కలిగింది నీవే అంటూ ఉన్నాడు. అలాగే నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది ఏమని? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అక్కడ ఎటున్నాడు దేవుడు? ఆయనకు కుడి పార్శ్వంన. అంటే ఎటు? మనం నిలబడ్డాం అనుకోండి, మన కుడి వైపు దేవుడు నిలబడి మన కుడి చేతిని పట్టుకొని ఉన్నప్పుడు మనం ఎలా కదల్చబడతాం? అవునా కదా? కాబట్టి చూడండి, కీర్తనాకారుడు అంత గొప్ప మహారాజు అయి ఉన్నాడు. అంటే గొర్రెలు కాచుకునేటటువంటి వాడే అయినా కూడా దేవుని యొక్క మహాకృపను పొందుకొని దావీదు మహారాజుగా వెలుగొందినటువంటి ఆయన ఏ రీతిగా వెలుగొందాడు? ఆ రీతిగా అంటే కేవలము దేవుని స్వాస్థ్యం చేసుకున్నాడు. అక్కడ అర్థమైందా? స్వాస్థ్యానికి ఉన్న బలం, స్వాస్థ్యానికి ఉన్న గర్వం, స్వాస్థ్యానికి ఉన్నటువంటి శక్తి ఏది కూడా కదల్చబడదు అని వ్రాయబడి ఉన్నటువంటి మాటను ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఏమని? ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎంత సంతోషకరమైనటువంటి ఎంత అభివర్ణించేటటువంటి విధానమో గమనించండి. నీవే నాకు శ్రేష్టమైన స్వాస్థ్యమై ఉండగా, నీవు నా కుడి పార్శ్వమందు ఉండి ఉండగా నన్ను కదల్చగలిగిన వాడెవడు? నీవు నాకు అలా ఉన్నావు కనుక నా హృదయం ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. నా ఆత్మ ఏం చేస్తుంది? హర్షిస్తుంది. నా శరీరం ఎలా ఉంది? సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకు నివసిస్తుంది అంటే నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. అంటే దాని అర్థం నీవు నన్ను ఎప్పటికీ కూడా వదిలివేయవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నీకు ఇష్టమైన బిడ్డని నీవు పరిశుద్ధపరుస్తావు. నీవు ఎవరినైతే పరిశుద్ధపరిచావో వాడిని నీవు కుళ్ళు పట్టనీయవు. అంటే నువ్వు ఎప్పుడు కూడా వాడిని ఫ్రెష్గా ఉంచుతావు. అర్థమైందా? ఇప్పుడు మనం బయట పూలు అమ్మే వాళ్ళని కనుక చూస్తూ ఉంటే వారి పూల మీద ఏం చేస్తారమ్మా? వాటర్ చల్లుతుంటారు. ఎందుకని? వాడిపోకుండా కొద్దిగా ఫ్రెష్గా ఉంటుందని. ఎంత చల్లినా కూడా ఒక రోజు తర్వాత వాడిపోతాయి. అవునా కదా? కానీ దేవుడు నరుణ్ణి, అంటే తనకి ఇష్టమైనటువంటి వాణిని దేవుడు ఎలాగ చూసుకుంటున్నాడో వాడి హృదయంలో, అంటే దావీదు గారి హృదయంలో నుంచి వచ్చినటువంటి
వర్ణనాతీతమైనటువంటి విధానం, దేవుణ్ణి పొగుడుతున్న విధానం, దేవుణ్ణి ఆకట్టుకుంటున్న విధానము, దేవుడు ఎలాగ నిలబెట్టాడో, దేవుణ్ణి ఆయన పక్షాన ఎలా నిలబెట్టుకోగలుగుతున్నాడో వివరిస్తున్నటువంటి విధానమై ఉన్నది. అర్థమవుతుందా? పాతాళంలో విడిచిపెట్టేవాడవు కాదు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనిచ్చేవాడవు కాదు. ఎందుకంటే నీవు నీ పరిశుద్ధిని కుడి పార్శ్వమున ఉన్నావు. వాడు ఎలా కదల్చబడతాడు? ఎందుకు కదల్చబడ్డంటే వారికి నీవే స్వాస్థ్యమై ఉన్నావు. అర్థమైందా? వాడికి నీవెవరమై ఉన్నావు? హక్కు అయి ఉన్నావు, వాడి ఆస్తి అయి ఉన్నావు, వాడి సమస్తమై ఉన్నావు, వాడి స్వాస్థ్యమై ఉన్నావు. అలా అయి ఉండగా వాడిని ఎవరు కదల్చగలరు? ఎవరు కూడా కదల్చలేరు. అలాగే జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అర్థమైందా? ఈ యొక్క 16వ అధ్యాయం అంతా కూడా ఆయన యొక్క సంతోష గానము, ఆయన యొక్క ఉల్లాస గానము. దేవుడు ఆయన ఎలా చూస్తున్నాడు, దేవునికే ఆయన ఎలా కనబడుతున్నాడు, ఆయనను దేవుడు ఎలాగా ఎత్తుకొని ఉన్నాడు అనేటటువంటి విధానాన్ని వివరిస్తున్నటువంటి విధం అది. అర్థమైందా? అందుకనే కీర్తనాకారుడు ఒక్కొక్క కీర్తనని ఒక్కొక్క విధంగా మలిచి ఉన్నాడు. ఒక్కొక్క చోట ఆయన ఒక బాధ కలిగినప్పుడు అయ్యా నన్ను కరుణింపవా అంటూ ఆయన స్వరం వినిన వెంటనే యెహోవా నా మనవిని ఆలకించాడు అని సంతోషంగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన సంతోష గానాలతో, ఉత్తేజముతో, ఉల్లాసముతో దేవుడు దయచేసినటువంటి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఆయన బయటకు వెదజల్లుతున్నటువంటి విధానమైంది. మరి అంత సంతోషకరమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని మనం కూడా ఆస్వాదించాలని లేదా? ఇప్పుడు ఈయన ఎక్కడ రాజమందిరంలోనో రాజభోగాలు అనుభవిస్తూనో లేడు ఈయన. ఇక్కడ అర్థమైందా? ఈయన ఎక్కడున్నాడు? వాయిస్ ఈయన ఎక్కడున్నాడు? ఏమా ప్రాణభయంతో పరుగులు తీస్తూ ఉన్న విధానంలో ఉన్నాడు. అయినా కూడా నన్ను కదల్చబడవు, ఎవరు కూడా నన్ను కదల్చుటకు శక్తివంతులు లేరు అనేటటువంటి విధానాన్ని గొప్పగా వివరించగలుగుతున్నాడంటే దేవుని ఎంత దగ్గరగా చూస్తుంటాడో ఆలోచించాలి. అర్థమైందా? కాబట్టి అంత గొప్ప విధానాన్ని దేవుడు మనకు కూడా వివరించి ఆయన ప్రేమను వెల్లడిపరచి మనకు తోడై ఉండి మన కుడి పార్శ్వమున ఆయన నిలబడి మనల్ని స్థిరపరచును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక.